హాయ్ అండి. ఇది బ్లాక్ మిషన్ అండి. అంటే చిన్న మిషన్ అంటారిది. ఇంట్లోనే కుట్టుకుంటాను. నేను కుట్టుకుంటాను. నేను బయట వర్క్ అది ఎక్కువ చెయ్యను అనుకున్న వాళ్ళకి ఇది సరిపోతదండి. ఇది 8000 అలా పడుతుంది ఇంచుమించు. ఒక 1000 అటు ఇటులో వస్తది మీకిది. ఇది చాలా బానే వర్క్ అవుతదండి. నేను కూడా దీని మీద ఒక 10 ఇయర్స్ వర్క్ చేశాను. అన్నీ బావుంటాయి. ఏ రిపేర్ వచ్చినా కూడా మనం చేసుకోవచ్చు. వర్కింగ్ కండిషన్ అంతా కూడా బావుంటది. మీరు ఏ మిషన్ తీసుకున్నా కూడా బ్రాండెడ్‌వే తీసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువ రిపేర్స్ అవి రాకుండా ఉంటాయి. ఇవి నార్మల్ చిన్న మిషన్ అంటారిది. మీకు మీరుగా కుట్టుకోవాలి, నాకు ఎక్కువగా బల్క్‌గా ఏం చేయను, నాకు నేనే వర్క్ చేసుకుంటాను అనుకున్నప్పుడు ఇది తీసుకోవచ్చు. ఇలా కాదు నేను ఎక్కువగా బయటవి కుడతాను, ఇంకా ఎక్కువగా వర్క్ చేస్తాను అన్నప్పుడు మాత్రం దీని నెక్స్ట్ మిషన్ ఇంకోటి చూపిస్తానండి. అది తీసుకోండి. ఎందుకు అంటే ఇది థిక్ ఫ్యాబ్రిక్స్‌ని సపోర్ట్ చేయదు. కొంచెం దారం తెగిపోవడం అది ఉంటది. అంటే నార్మల్ అన్నిట్లికి ఓకే అండి. కొంచెం దళసరిగా ఉన్న ఫ్యాబ్రిక్స్‌కి మటికి ఇది కొంచెం ఇబ్బంది పెడతది. అలా అలా ఇబ్బంది లేకుండా నేను కొంతమంది అడుగుతున్నారు బ్యాగ్స్ కుట్టడానికి నార్మల్‌గా అన్నిటికి యూజ్ అయ్యేలాగా ఏది బావుంటది అని. అలాగా అనుకున్నప్పుడు మీరు సెకండ్ మిషన్ అనేది తీసేసుకోవచ్చు. ఇదేంటంటే ఇంట్లో మీకు మీరు కుట్టుకోవడానికి చాలా బావుంటది. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి మోటార్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెంట్ పోయినా కూడా మీరు కింద థ్రెడ్ అనేది పెట్టేసుకొని నార్మల్‌గా కాలుతో కుట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏ ఏ రిపేర్ వచ్చినా కూడా 80% మనమే చేసుకోవచ్చుమాట. అది ఫెసిలిటీ. దీని నెక్స్ట్ మిషన్ అన్నాను కదండీ! ఇదే. కొంచెం పెద్ద మిషన్ అంటారిది. ఇది బ్యాగ్స్ కుట్టాలన్నా కొంచెం థిక్ ఫ్యాబ్రిక్స్‌కి అన్నిటికి సపోర్ట్ చేస్తదిది. ఇది కూడా సేమ్ దానిలాగే పనిచేస్తదండి. ఇది కొంచెం దళసరి ఫ్యాబ్రిక్‌ని సపోర్ట్ చేస్తది. దానికి అది కొంచెం ఎక్కువ సౌండొస్తది. ఇది కొంచెం తక్కువ సౌండొస్తది. అన్నిట్లికి సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు బెస్ట్ ఇదండి. దానికి దీనికి ఒక 2, 3,000 అలా వేరియేషన్ ఉంటది అంతే. సేమ్‌గా వర్క్ చేస్తది. 2 సేమ్ ఫెసిలిటీస్. ఇంకా థర్డ్ మెషిన్ వచ్చేసరికి ఇదండి. ఉషా ఇండస్ట్రియల్ మెషిన్ ఇది. అంటే కంపెనీస్ ఉంటాయిలెండి. జాకూ, జుకీ అలా ఉంటాయి. మీకు ఏదైనా పర్లేదు కంపెనీ బ్రాండే తీసుకోండి. ఇందులో ఏంటి అంటే ఇదేంటంటే ఇందులో ఎంబ్రాయిడరీ వర్క్ అవి ఏమి రావండి. ఇది ఓన్లీ స్టిచ్చింగ్ పర్పసే. కానీ కొంచెం కాస్ట్‌లీ ఉంటది ఇది. 23,000 అలా ఉంటది. కాకపోతే ఇది వర్క్ అనేది స్మూత్‌గా ఎళ్ళిపోద్ది. సౌండ్ తక్కువొస్తది. బావుంటదండి. ఇది బల్క్‌గా కుట్టడానికి బ్యాగ్స్‌కి, థిక్ ఫ్యాబ్రిక్స్‌కి అన్నిట్లికి కూడా నార్మల్ స్టిచ్చింగే వస్తది గానీ సపోర్ట్ చేస్తది. స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. బాగా యూజ్ అవుతదండి ఇది. ఈ మిషన్ అనేది మీకు కరెంట్ లేకపోతే రన్ అవ్వదు. అలాగే ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది అంటే మనం చేయడానికి ఏమీ ఉండదండి. మిషన్ ఆళ్ళు కంపెనీ వాళ్ళొచ్చి మాత్రమే చేయాలి. అదొక్కటే మైనస్ అండి ఇందులో. మిగతా అంతా బానే ఉంటది. మాక్సిమం కంప్లెయింట్ రాదండి. వర్క్ అవుతది. స్మూత్‌గా అయిపోద్ది. ఫాస్ట్‌గా అవుతది. అది దీని మెయిన్ ఫెసిలిటీ. మిషన్స్‌లో ఏమైనా మీకు ఏదన్నా ఒక మిషన్ గురించి డీటెయిల్‌గా వీడియో కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను తప్పకుండా పెడతాను. అలాగే ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మీరు స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకున్నా, అలాగే క్లాత్ బ్యాగ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. అలాగే మీరందరూ చూస్తున్నారు కానీ నాకు లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజింగ్‌గా ఉంటదండి. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బావుంటుంది. అందుకే దయచేసి నాకు లైక్ చేయండి. అలాగే ఈ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైనా యూజ్ అవుద్ది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ఆ! మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తాయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.